హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోఫియా కుకింగ్ ఛానల్ అండి. ఎలా ఉన్నారండి మీరందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే చాలా సింపుల్ రెసిపీ అండి, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. రోటీలోకైనా, చపాతీలోకైనా, రైస్లోకైనా చాలా సింపుల్గా టేస్టీగా ఉండే మన కాబూలి శనగలతో నేను టమాటా కర్రీ చేస్తున్నాను. చాలా ఈజీ అండి. ఇక్కడైతే మనం కాబూలి శనగలు ఒక 2 నుంచి 3 గంటల సేపు నానబెట్టేసుకున్నాను. నానబెట్టుకున్న ఈ కాబూలి శనగలను అయితే మనము బాయిల్ చేసుకోవాలి కాబట్టి కుక్కర్‌లో వేసుకుంటున్నాను. కుక్కర్‌లో వేయడానికి మనము వేసిన తర్వాత మంచిగా ఉడకాలంటే కొద్దిగా మసాలా యాడ్ చేస్తే మంచిగా ఉడుకుతుందండి. ఇక్కడ బిర్యానీ ఆకు, లవంగాలొచ్చేసి 4, మిరియాలు ఒక 8, 9 అట్లా వేసేసుకొని ఒక 3, 4 విజిల్స్ వచ్చే వరకు మంచిగా ఉడికించుకుంటే సాఫ్ట్‌గా ఉడికిపోతాయండి. కానీ మనం ఇవి వేయకుండా ఉప్పు వేసి ఉడికించుకుంటాం గదండీ! చాలామంది ఉప్పు వేసి ఉడికిస్తారు. కానీ అవి ఉడికినట్టుగా ఉండి తర్వాత గట్టిగా అయిపోతాయి గదా! ఇలా చేస్తే గట్టిగా కావండి, సాఫ్ట్‌గా ఉంటాయి. ఇక్కడైతే ఇంకొక ప్యాన్ పెట్టాను. అందులో ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా వేడైన తర్వాత కసూరి మేతి వేశాను. దాంతో పాటు ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసింది, కరివేపాకు, 2 పచ్చిమిర్చీలు వేసేసుకొని మనము కలిపేసుకుందాం. మంచిగా బ్రౌన్ కలర్‌లో వచ్చే వరకు లో ఫ్లేమ్‌లో ఉప్పు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము వేయించుకోవాలండి ఉల్లిపాయలని. ఇది చాలా ఈజీ అండి. చాలా అంటే చాలా ఈజీ. మనము ఇక్కడ టమాటాలు అయితే కట్ చేయట్లేదండి. ప్యూరీ చూసుకుంటున్నాము. అంటే మిక్సీలో వేసి. ఇక్కడైతే ఉప్పు వేసుకున్నాను. ఉల్లిపాయలు తొందరగా బ్రౌన్ కలర్‌లోకి రావడానికి. వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం. మంచిగా బ్రౌన్ కలర్‌లో వచ్చిన తర్వాతనే మనము టమాటా ప్యూరీ యాడ్ చేయాలి. అప్పుడే గ్రేవీ అనేది మనకు మంచిగా వస్తది. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో ఉన్న పచ్చి వాసన పోయే వరకు లో ఫ్లేమ్‌లో మంచిగా వేయించుకోవాలి. చూడండి, నేను ఇక్కడైతే ప్యూరీ చేసుకున్నాను. టమాటాలు ఒక 4-5 టమాటాలు, అంటే మన గ్రేవీ ఎంత కావాలనో అంత టమాటాలు తీసేసుకొని మిక్సీలో అయితే పట్టేశాను. ఒకసారి కలిపేసుకొని మనము ఈ విధంగా ఒక 2 నిమిషాల తర్వాత చూస్తే మంచి కలర్‌లోకి వస్తదండి. ఇప్పుడు మనము ఇందులో ఉప్పు, కారం అయితే వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు వేసుకుందాం. ఇక్కడ పసుపు, దాంతో పాటు ధనియాల పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, ఆ తర్వాత మిర్చి పౌడర్ అండి. ఇక్కడ నేను పచ్చిమిర్చి యూజ్ చేశాను, కానీ దాంతోపాటు మిర్చి పౌడర్ అయితే కావాలి కాబట్టి ఇక్కడ మిర్చి పౌడరు, ఇక్కడ జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేశాను, కానీ క్లిప్పింగ్‌లో రాలేదండి. మీరు ఇక్కడ జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. మీకు ఇక్కడ చోలే మసాలా పౌడర్ ఉంటే మీరు అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే అది అవాయిడ్ చేశాను. ఇవన్నీ వేసేసుకొని ఒక్కసారి మంచిగా కలిపేసుకొని ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఉడికించుకుంటే టమాటాలన్నీ మంచిగా ఉడికిపోతాయండి. అంటే గ్రేవీ మంచిగా వస్తది. నేను ఇక్కడ ఆయిల్ కూడా ఎక్కువ యూజ్ చేయలేదు. ఎందుకంటే ఈ మధ్య ఆయిల్ కూడా ఎక్కువ తింటే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి గదండీ! అందుకని ఎక్కువ ఆయిల్ అయితే యూజ్ చేయలేదు. ఇక్కడ మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటున్నాను. చూడండి, 2 నిమిషాల తర్వాత మంచిగా మగ్గిపోయాయి టమాటాలైతే. అంటే మనము అంటే మనం మిక్సీ చేసుకున్న టమాటాలైతే మంచిగా దానిలో ఉన్న పచ్చి వాసన పోయే వరకైతే మూత పెట్టేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కాబూలి శనగలు ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో. ఆ వాటర్ అనేవి పడేయకుండా ఇందులోనే యాడ్ చేద్దాం. ఇక్కడైతే కొంచెం గ్రేవీ థిక్‌గా రావడం కోసం నేను ఇక్కడ కొద్దిగా శనగలు వేసేసుకున్నాను. వాటిని కొద్దిగా స్మాష్ చేస్తున్నానండి. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉడికిపోయాయి. మనం ఉప్పు వేసి ఉడికించామనుకోండి, అంటే సాఫ్ట్‌గా ఉంటాయి, కానీ మనం కూరలో వేసిన తర్వాత అవి సాఫ్ట్‌గా ఉండవండి, గట్టిగా అయిపోతాయి. చాలామందికి అబ్జర్వ్ చేశారో లేదో, ఈ విధంగా చేయండి. మీకు అంటే కర్రీలో కూడా సాఫ్ట్‌గానే ఉంటాయి. ఎందుకంటే డైజెషన్ కాదు కదండీ! అందుకనే మనము మసాలాలు వేసి ఉడికించుకుంటే మంచిగా సాఫ్ట్‌గా ఉడుకుతాయి. ఈ విధంగా స్మాష్ చేసిన తర్వాత మిగిలిన కాబూలి శనగలు వాటర్ ఉన్నాయి కదా, ఇందులో యాడ్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇక్కడైతే నేనైతే కాబూలి శనగలు వేశాను. దాంతోపాటు వాటర్ కూడా వేస్ట్ చేయకుండా ఇందులోనే వేశానండి. ఎందుకంటే ఆ వాటర్ కూడా మంచి మసాలాలతో ఉంది కాబట్టి నేను ఇందులోనే వేశాను. చాలా ఈజీగా అండి. రోటీలతో అయినా, పుల్కాలతో అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే హై ప్రోటీన్ ఫుడ్ కాబట్టి వీక్లీ 1 టైమ్ అయినా ఈ విధంగా చేసుకొని తినాలండి. ఇందులో నేను పెరుగు ఏమి వేయలేదండి. చూడండి, చాలా సింపుల్‌గా అయిపోయింది. ఇక్కడ ఉప్పు తక్కువైందని నేను ఉప్పు వేశానండి. మీరు ఉప్పు, కారాలు చూసుకొని వేసుకోండి. ఇంతే వేసుకోవాలని ఏం రూల్ లేదు. చూడండి, ఇక్కడ మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే చూడండి ఎంత మంచిగా ఆయిల్ అయితే మీదకొచ్చేసింది. ఆ తర్వాత మనం కొత్తిమీర వేసేసుకొని గ్యాస్ బంద్ చేసి మంచిగా రోటీతో వేడి పుల్కాలతో తినేసామనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేడి రైస్‌లో కూడా బాగుంటుందండి. మీరు ఈ వీడియో గాని నచ్చితే, అంటే ఈ రెసిపీ గాని నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రెసిపీ గాని మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు, హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అంతే అండి. ఇంకా రోటీ పుల్కాలతో
సర్వ్ చేసేసుకొని తినేస్తే సరిపోతుంది. ఇంకొక మంచి రెసిపీతో మంచి వీడియోలతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.